ఇంకా మొక్కల్లో ఇంకా చాలా ఉన్నాయి. టమాటాలండి. లాస్ట్ టైము ఒక వీడియో పెట్టా, టమాటా దొంగలని. ఈసారి కూడా భయపడుతున్నాను నేను. వచ్చాయి, బాగా వచ్చాయి కాయలు. చూపిస్తాను మీకు, చూడండి, మీరు అందరూ కూడా చూడండి. చూపించాను కదా అని మీరు కూడా వచ్చి దొంగతనం చేసుకెళ్ళకండి, ఓకేనా? నేను బాధపడతా, చెప్పి తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం, ఓకేనా? మేడం మాకు టమాటాలు కావాలి, మీ టమాటా మొక్కల్లో నుంచి ఓ 4 కాయలు కోసుకుంటామని అడిగి కోసుకోండి. సంతోషంగా అనిపిస్తుంది, సరే ఇవ్వాలి అనిపిస్తుంది. చెప్పా పెట్టకుండా కట్ చేశారనుకోండి బాధ అనిపిస్తుంది. 1-2 తిట్లు తిట్టుకుంటాం కదా, ఖచ్చితంగా గట్టిగానే తిట్టుకుంటాం, ఓకే కదా? టమాటా మొక్క చూపిస్తాను. దిష్టి మాత్రం పెట్టకండి ప్లీజ్, ఓకేనా? దిష్టి పెట్టకండి. చూడండి, పెంచొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్, ఇది ఇంట్లో వేస్ట్గా పడున్న ఒక ఫ్లెక్సీని నేనే తయారు చేశాను. ఇదిగోండి, స్టాప్లర్ పిన్స్తో కొట్టి ఇలా బ్యాగ్లా తయారు చేశాను. కింద ఒక ప్లేట్ పెట్టాను. దీంట్లో ఆల్మోస్ట్ కంపోస్ట్ ఉంటుంది, మట్టి ఉంటుంది, కోకోపీట్ ఉంటుంది, ఓకేనా? దీంట్లో చూసారా శంకు పువ్వుల మొక్క, చూసారా మన పొనగంటి కూర, చూసారా ఎక్కడున్నా ఉంటుంది అనమాట. ఎన్ని మొక్కల్లోనూ ఎక్కడ చూడండి ప్రతి కుండీలో పొనగంటి ఉంటుంది. ఈ టమాటా మొక్కలు చూసారా, పూత చూసారా? ఈ టమాటా మొక్క ఏదైతే కనిపిస్తుందో ఎంత పొడుగుందో చూడండి, చూసారా చూసారా? ఈ టమాటా మొక్కని నేను వెయ్యలేదు, అవంతకవి మన కంపోస్ట్ బిన్లో, మన కూరగాయల వేస్ట్లో మనం కట్ చేసి వేసిన తర్వాత వస్తాయి కదా, ఆ పడేసిన చెత్తలో నుంచి వచ్చాయి అన్నమాట ఇవి. మనం కంపోస్ట్ బిన్ పడేస్తాం కదా, మనకు అక్కర్లేదు పడేస్తున్నాం, అవి వచ్చాయి. చూసారా, ఇక్కడేమో పూత చూసారు, ఇక్కడ చూడండి, చూస్తున్నారా?